కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తాలో బీజేపీ కార్మికులకు ఏర్పాటు చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, అదేవిధంగా కార్మికులకు ఇంతకుముందున్న 29 చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి సిఐటియు, సిపిఎం, అదేవిధంగా బీఆర్టీయు అధ్యక్షతన భారీ ధర్నా జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో అందరూ మున్సిపల్ సిబ్బంది కానీ, ఆటో రంగానికి సంబంధించిన సిద్ధం కానీ అన్ని రంగాల్లో కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చూడొచ్చు మీరు ఎంత మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో మరి అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మరి లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సో ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనతో బీఆర్టీయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు 4 లేబర్ కోడ్లని తీసుకొని వచ్చి కార్మిక చట్టాలన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. సో ఏ విధంగా మీరు నిరసన తెలియజేస్తున్నారు? ఈ కార్మికులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్ని వర్గాల నుంచి కూడా. సో ఎలా డిమాండ్ చేస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి సార్? మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈ బీజేపీ భారత రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని. అయ్యా, కొన్ని వందల సంవత్సరాల క్రితం కార్మికులను శ్రమకు దోపిడీ గురి చేస్తా ఉన్నారు, వాళ్ళ హక్కులను కాలరాస్తా ఉన్నారు అని చెప్పేసి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయి కార్మికులకు ఏ రకంగా అయితే కార్మికులు సురక్షితంగా ఉంటారు, కార్మికుల హక్కులను ఏ రకంగా అయితే మరి కార్మికులు సమాజంలో బ్రతకగలుగుతారని ఆలోచించి 29 చట్టాలను మన భారతదేశంలో తీసుకొచ్చారు కార్మికుల పక్షాన. ఈ 29 చట్టాలలో కార్మికులకు ఏదైనా ఆపద వస్తే యజమాన్యం సమాధానం చెప్పే విధంగా, ఏదన్నా పని దినాలు ఎక్కువైతే వారికి ఓటీ కట్టించే విధంగా, మరి అదే విధంగా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఒక లేబర్ ఆఫీస్ ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కార్మిక చట్టాలు ఉండే. అయితే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి కార్పొరేట్ సంస్థలకు వంతపాడుతూ కార్పొరేట్ వ్యవస్థనే ఇవాళ భారతదేశంలోకి తీసుకొచ్చి కార్మికులను అట్టడుక్కు, ఇంకా ఇప్పటికే మధ్యతరగతి వర్గంలో ఉన్నటువంటి కార్మికులే భారతదేశంలో చాలా మంది ఉన్నారు. దాదాపు 35 కోట్ల మంది, 40 కోట్ల మంది కార్మికులు ఇవాళ అవుట్ సోర్సింగ్ కానీ, ప్రైవేటు రంగాలలో కానీ, మరి వాళ్ళ సొంతంగా ఆటోలు నడుపుకొని మోటార్ రవాణా రంగంలో కానీ ఇతరత్ర అనేక రకాలైనటువంటి రంగాలలో పనిచేస్తూ ఉన్నారు. మరి వారికి సంబంధించి వాళ్ళకి అడిగే హక్కు లేకుండా, మరి ఎవరైతే పెత్తందారి వ్యవస్థకు ఇంతకుముందు మన తెలంగాణ ప్రాంతంలో పోరాటం జరిగి మరి పెత్తందారి వ్యవస్థను పారదోలే విధంగా ఎట్లయితే ముందుకు సాగినామో, ఇవాళ అదే విధంగా మళ్ళీ పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చి 10 గంటలు పెంచి 10 గంటలు మొన్ననే రేవంత్ రెడ్డి గారు మరి సందిట్లో సడేమి అన్నట్టు ఇలా 9వ చట్టం మేము సమయత్తున్నామయ్యా, మా కార్మిక చట్టాలు అన్యాయం జరిగిందంటే ఈ రేవంత్ రెడ్డి గారు 10 గంటల పని దినం అని చెప్పేసి 282 జీవోని తీసుకొచ్చి కార్మికులను ఇబ్బందులు. ఇలా మున్సిపల్ వ్యవస్థలో చూసినట్టయితే కనీస వేతనం 26,000 ఇవ్వని అడుగుతా ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మోరులు తీస్తూ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నా వారికి కనీస వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళని 10 గంటలు డ్యూటీ చేయమని చెప్పి జీవోలు ఇస్తా ఉన్నారు. మరి అదేవిధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి అన్యాయంగా కార్మికులను అన్యాయంగా అంటే కనీసం సమ్మె చేసే హక్కు లేకుండా, కనీసం అయ్యా నాకు ఇలా జీతం ఇవ్వలేదని చెప్పేసి ప్రశ్నించే హక్కు లేకుండా గొంతును నొక్కే విధంగా ఇలా ఈ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇలా కార్మికులకు అన్యాయం చేస్తారు. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను పునరుద్ధరించాలి, ఈ చీకటి సాటిన తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. మోటార్ రవాణా రంగంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రవాణా రంగం డ్రైవర్లను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కరీంనగర్ జిల్లా నుంచి బీఆర్టీ యూనియన్ పరంగా మేము బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్ని రోజులు చేయాలనుకుంటారు స్ట్రైక్? అంటే వాళ్ళు రద్దు చేసేంత వరకు 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కూడా మీ స్ట్రైక్ కంటిన్యూ చేస్తారా? ఎలా సార్? మేము ఇప్పటికే ఈ కరోనా టైంలో ఎవరు అందరు కరోనా వచ్చి భయపడి ఇళ్లలోండి బయటకు రావద్దని చెప్పేసి చీకటి రోజులు నడుస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. అయినా కూడా 2020 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి సమ్మె చేస్తా ఉన్నాం. ఇది 5వది. ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఈ సమ్మె ఇవాళ ఒక్కరోజు మాత్రమే జరుగుతూ ఉంది. కానీ వెంటనే వీటిని రద్దు చేయకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ ట్రేడ్ యూనియన్స్ అన్నింటినీ కలుపుకొని ముందుకెళ్తాం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసుకునేదాకా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో సమ్మె చేస్తున్న తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. సార్ నమస్తే. నా పేరు జనగం రాజమల్లు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సార్ ఎలా సార్ ఇప్పుడు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల చట్టాలను రద్దు చేసే ప్రయత్నం చేసింది. సో ఎలా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు సమ్మె చేస్తున్నారు ఏంటి సార్?
కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్మిక చట్టాలు గతంలో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని కొనసాగించమంటున్నాం. మేము పెద్దగా డిమాండ్ చేసేది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో ముందుండేది పారిశుద్ధ్య కార్మికులు. మరి ఈ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్లో పనిచేసేటువంటి వివిధ విభాగాలు పనిచేసేటువంటి కార్మికులందరూ వారి కనీస వేతనం అనేది లేదు. రాష్ట్రానికో పద్ధతిలో ఉంది, కానీ నిత్యావసర వస్తువులు చూసుకున్నప్పుడు ఆ నిత్యావసర వస్తువులకు సంబంధించింది కరోనా తర్వాత విపరీతంగా ధరలు పెంచేశారు. మరి ఒక కార్మిక కుటుంబం బతకాలంటే మినిమం కనీస వేతనం అనేది నిర్ణయించాలి. ఇది రాష్ట్రాల్లో అమలు చేయమని చెప్పాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. కానీ ఇప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాన పనికి సమాన వేతనం అనేది అమలు చేయట్లేదు, ఒక కేరళ మినహా. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ సమ్మె దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఈపీఎఫ్ కనీస పెన్షన్ అనేది 10,000 రూపాయలు అమలు చేయాలని. అలాగే దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో అనేక మంది అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ డబ్బులు గత 10-15 సంవత్సరాల నుంచి కట్ అవుతా ఉన్నాయి. కట్ అయినటువంటి కార్మికులందరికీ చికిత్స తీసుకోవాలంటే వాళ్ళు జబ్బుపడి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు గుమ్మరిచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. మేము గత 5 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్లో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేది మా డిమాండ్. అలాగే ఈ లేబర్ కోడ్లు ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారో దాన్ని ప్రధానంగా రద్దు చేయాలి. దానివల్ల అనేక నష్టదాయకమైనటువంటి చట్టాలను అమలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ సమ్మెలో మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సో ప్రస్తుతం మనతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ మీ డిజిగ్నేషన్ ఏంటి? నేను తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ రాష్ట్ర అధ్యక్షుడు. నేను సరే, ఏంటి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి సార్, మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయి. ఈ సమ్మెలో వెళ్ళడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు అనుగుణంగా మనం సమ్మెకు వెళ్తున్నాము. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మా మెడికల్ రిప్రజెంటేటివ్ సంబంధించి మేము 11 పాయింట్ల డిమాండ్స్తో ముందుకెళ్తున్నాం. దాంట్లో 7 పాయింట్లు సెంట్రల్ గవర్నమెంట్కు, 2 పాయింట్లు స్టేట్ గవర్నమెంట్కు, ఇంకొక 2 పాయింట్ల డిమాండ్స్ మేము ఎంప్లాయర్స్కి వెళ్తున్నాం. ఇందులో మేజర్గా ముఖ్యంగా ఏంటంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 ఎక్స్క్లూజివ్గా ఒక సేల్స్ ప్రమోషన్కి ఉన్న చట్టాన్ని దాన్ని తీసేస్తున్నారు. లేబర్ కోడ్స్లలో 4 లేబర్ కోడ్స్లో కలుపుతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 4 లేబర్ కోడ్స్ ఏవైతే పునరుద్ధరించారో 29 చట్టాలను దాన్ని తీసేసి 4 లేబర్ కోడ్లను ఏ విధంగా తయారు చేశారో దాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ DGHS హాస్పిటల్స్లో మెడికల్ రిప్రజెంటేటివ్ అలౌడ్ లేదని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి వ్యతిరేకంగా కూడా మనం కొట్లాడుతున్నాం. ఎందుకంటే మెడికల్ డీటెయిలర్ అనేవాడు చట్టం ప్రకారము డాక్టర్లకు ప్రమోషన్ చేసే హక్కు ఉన్నది. ఆ హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. ఒకవైపు ఈ కార్మిక సంఘాలను మమ్మల్ని గుర్తిస్తూ యాజ్ ఎఫ్ఎంఆర్ఐగా మన నేషనల్ ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఐగా ఉండగా కూడా దాన్ని గుర్తిస్తూ ఒకవైపు కార్మిక సంఘాలు చేస్తూ మా కార్మిక హక్కులను కాలరాస్తున్నది. దాంతోపాటు ఏంటంటే 9,000 రూపాయలు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ రిటైర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం 2,000 నుంచి 3,000 మాత్రమే పెన్షన్ వస్తుంది. దాన్ని 9,000 రూపాయలకు పునరుద్ధరించాలని కోరుతున్నాం. అది కూడా ఒక వన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ డిమాండ్. దాంట్లో మినిమం స్టేట్ గవర్నమెంట్స్కి ఏంటంటే మినిమం వేజ్ అనేది 26,910 రూపాయల మినిమం వేజ్ అనేది డిక్లేర్ చేయాలని అదొకటి కోరుతున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ 8 గంటల పని విధానం ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 3 రోజుల క్రితము 8 గంటల పని విధానాన్ని 10 గంటలు పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ జీవో జారీ చేయడంలో కూడా ప్రాముఖ్యత దాన్ని ఆలోచిస్తే ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో దానికి అనుగుణంగా దాంట్లో మేజర్గా మొదటిగా రాసింది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మొదలుపెట్టారు. లేబర్ కోడ్స్లో కూడా మొదటిగా రాసింది అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎవరికి వర్తిస్తుంది? అది మన కార్మికులకు వర్తించదు, అది కార్పొరేట్లకు వర్తిస్తుంది, పారిశ్రామికవేత్తలకు వర్తిస్తుంది. వాళ్ళకు అనుగుణంగానే తయారు చేస్తారు. కానీ ఏ కార్మికునికి కూడా ఒక హక్కు చట్టాన్ని ఉన్నదాన్ని పోయిద్దామని వాళ్ళకు కల్పిద్దామని ఎక్కడ లేదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కంపెనీలు ఈ మధ్యకాలంలో మా ఫార్మా కంపెనీలు అన్నీ విపరీతమైన ధోరణితో బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. మన ఆన్లైన్ విధానం అనే దాంతో అంటే ఏ రోజు ఏమి చెయ్యాలి అనేది కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మా చేతిలో లేకుండా విపరీతంగా సేల్ ప్రెషర్ పెట్టడము, దాంతోనే అది కూడా ఒకటి చాలా ఇబ్బంది ఉంది. ఇంకొకటి సేల్ అనేది కూడా
యాక్చువల్గా మా రంగంలో మేము చెప్పేది ఏంటంటే సేమ్ మేము ఓన్లీ ప్రమోటర్స్, మేము ప్రమోట్ మాత్రమే చేయగలుగుతాం. బిజినెస్ అనేది మా చేతిలో లేదు, డిపెండ్స్ అపాన్ ద ప్రొడక్ట్. కానీ ఇప్పుడు కంపెనీలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే సేల్స్ అనేది ఓన్లీ మెడికల్ రిప్రజెంటేటివ్ బాధ్యత అనేది తీసుకొస్తున్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఈరోజు సమ్మెకి వెళ్తున్నాము. ఒక కరీంనగర్లో ఉన్న వాళ్ళమే కాదు, దేశవ్యాప్తంగా మా ఫెడరేషన్ తరపు నుంచి అన్ని కార్మిక సంఘాలతో పాటు మేము కూడా CITతో పాటు మేము ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. శ్రీనివాస్ అండి, TMSRU రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా ఇంకొక 2 డిమాండ్లు ఏంటంటే మందుల మీద GST అనేది. మీ అందరికీ తెలుసు, మందులు అనేది విలాసవంతమైన వస్తువులు కాదు. కానీ అట్లాంటి మందుల మీద 5 నుంచి 18% అనేది GST చేస్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో విపరీతమైన ఇబ్బందులలో వాళ్ళు హాస్పిటల్స్ కానీ వాళ్ళకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అట్లాంటి పేషెంట్స్ మీద 5 నుంచి 18% GST చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. ఈ ప్రభుత్వం ఏంటంటే ఆరోగ్య రంగం నుంచి తప్పుకొని ప్రజలే తను హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా 18% GST అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే మందులపై 0% GST ఉండాలని చెప్తా ఉన్నాం. ఇంకొకటి, లాస్ట్ కొన్ని రోజుల్లో మీరు చూస్తున్నారు నకిలీ మందులు ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ నకిలీ నసిరకం మందులను అరికట్టడానికి కూడా ప్రభుత్వ తరపు నుంచి ఎలాంటి కృషి లేదు. ఇక్కడ సరైన యంత్రాంగం లేదు, సరైన డ్రగ్ ఇన్స్పెక్టర్ లేదు. కాబట్టి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నకిలీ నాసిరకం మందులతోని. కాబట్టి నకిలీ నాసిరకం మందులు ఎవరైతే తయారు చేస్తున్నారో యాజమాన్యాలను వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్గా, అదేవిధంగా FMRIగా, నేషనల్గా మేమందరం దేశవ్యాప్తంగా ఒక 5 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతాం. సో చూస్తున్నారు కదా, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేయాలి. అదే విధంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది పని గంటలు 8 నుంచి 10 గంటల వరకు కూడా టైమింగ్స్ పెంచడం జరిగింది. సో అది కూడా వెంటనే రద్దు చేయాలి. మా చట్టాలు, మా కార్మికులకు ఉండే ఇంతకుముందు ఉండే 29 చట్టాలను కూడా తిరిగి పునరుద్ధరించాలంటూ కూడా ప్రతి ఒక్కరు CITU కానీ, CPI కానీ, అదే విధంగా తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. సో ఇవి వాళ్ళ డిమాండ్స్. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.